ఈరోజు ఎంతోమంది కేవలం చచ్చిన స్థితి. ఈరోజు ఒకే మాట, నీ బలిపీఠం పైన అగ్ని వేయి. మళ్ళీ ప్రార్థన ప్రారంభించు, స్తుతి ప్రారంభించు, దేవునితో సమయం ప్రారంభించు, దేవుడి వాక్యాన్ని చదువు. దృష్టి కలిగిన వాడుగా ఉండు, కాలము సమయము గ్రహించేవాడిగా ఉండు. నీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్త కలిగి ఉండు. రహస్య స్థలంలోకి దేవుని దగ్గర రా, ఏకాంతంగా దేవుని దగ్గర రా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా ఆయన పాదలు పట్టుకో, విశ్వాసాన్ని ఎత్తి చూపి. నీ చుట్టూ ఏం జరుగుతుందో అది ముఖ్యం కాదు. దేవుని నీ మధ్య కోరు, దేవుని సన్నిధిని నీ మధ్య కోరు, పరిశుద్ధాత్మని ఆహ్వానించు, మేలుకో. అర్ధరాత్రి ప్రార్థన చేయి. 3 గడియల ప్రార్థన చేయంటే ఈరోజు మనుషులు ఏమంటారు, 4వ జామున ప్రార్థన చేయి, 3 గంటలకు ప్రార్థన చేయండి. 4వ జామున ఎక్కడ ఉంది బైబిల్లో? చాలా చోట్ల ఉంది, నువ్వు ఎప్పుడు చదవలేదేమో. 4వ జాము యేసు ప్రభు ఇంకా సూర్యుడు వస్తాను ముందే, ఇంకా సన్ రైజ్ ముందుగానే ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తావు. యేసు ప్రభుకే ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నీకు నాకు. ఈరోజు అర్ధరాత్రి ప్రార్థన చేయంటే చీకటి ప్రభావం అప్పుడు ప్రార్థన చేయి, మెలుకోకుండా ప్రార్థన చేయి. అంటే నిద్రపోతా అండి, నిద్రపోయినా కూడా నిద్రలో టక్ ప్రే. నీ ఇంట్లో చీకటి సంచరిస్తుందా, లేచి ప్రార్థన చేయి. భయం వేస్తుంది కాదు, ఒక విశ్వాసికి దేవుడు శక్తిని అనుగ్రహించాడు. తల్లిదండ్రులారా, మీరు కావాలి వాళ్ళు ప్రార్థన చేయండి, మీ బిడ్డల వరకు ప్రార్థన చేయండి, మీ ఇంటి వరకు. ఎవరన్నా భార్య భర్తలు వేడుకుంటాడు, ప్రార్థన చేయండి, ఒకరు కావాలి కాయండి. అనుమానం పడాలని కాదు, ప్రార్థన చేయండి, కావాలి కాయండి. ప్రేమతో సంపాదించాలి. ఈరోజు బిడ్డలు చెప్తున్నాడు, ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయి. ఇదిగో సంఘము ప్రార్థన చేస్తే, సంఘం ఐక్యపరచబడితే దేవుడు తన కార్యము ఘనంగా జరిగిస్తాడు.